గోష్పదీకృత, ఇది సీతమ్మ నోట పలికిన మాట అండి. ఇదే మంత్రశాస్త్రంలో గోష్పదీకృత వారాసి మశకీకృత రాక్షసం అని వచ్చిన తర్వాత మనకి సీతమ్మ పలుకుతోంది హనుమంతునితో, విక్రమశ్లాఘనీయేనా, నీ విక్రమము పొగడదగినది, పొగడదగిన నీ పరాక్రమంతో శతయోజనముల విస్తీర్ణమైన సముద్రాన్ని గోష్పాదమంత చేసేవన్నది. గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర. ఆవు కాలు వేస్తే ఎంత ఉంటుందని ఇంతే ఉంటుంది. ఎంత సముద్రం హనుమంతుడికి ఎంత అనిపించింది? ఆ మాత్రం జాగా అనిపించింది. మనం ఆవు కాలు గిట్ట మోపినంత మేర ఖాళీ ఉంటే ఏం చేస్తాం? అలా దుముకుతాం. మనం అది అంత తేలిగ్గా దుముకుతామో సముద్రాన్ని అంత తేలిగ్గా దుముకాడు ఆయన. అందుకే సముద్రాన్ని గోష్పాదం అంత చేశాడు. తర్వాత చేయబోతున్న పని కూడా ఒక్కసారి చెప్పుకుందాం. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజి. ఎంత అందమైన శ్లోకం ఇచ్చారు. ఇది మంత్రశాస్త్రంలోది. మనకు అలవాటైపోయింది కనుక మామూలు అనుకుంటున్నాం, కానీ అద్భుతం. హిందువులకి పెద్ద పొరపాటు ఏమిటంటే అద్భుతాలు అలవాటైపోయి అన్ని మామూలుగా కనిపిస్తుంది. అది వచ్చింది బాగా. మహామహా మంత్రాలు మనకు తేలిగ్గా లభించాక వాడు గొప్పతనం తెలియట్లేదు. దానితో ఏమనుకుంటున్నావు? దీనికంటే ఇంకేదైనా గొప్ప ఉంటుందేమో అనుకుంటున్నావు. ఇంతకంటే గొప్పది ఎక్కడ దొరుకుతుందండి ఇక్కడ? అలాంటి అద్భుతమైన శ్లోకం ఇది. సముద్రాన్ని గోష్పాదం అంత చేసావు, రాక్షసుల్ని దోమల్లా చేసావు అన్నాడు. మశకీకృత రాక్షసం. మనకు దోమ వాలింది అనుకోండి, దోమను కొట్టడానికి మనం ఎక్సర్సైజ్ చేయడమో బాగా ఆలోచించడమో కష్టపడక్కర్లే, అలా అంటా అంతే. మనకు దోమను కొట్టడం ఎంత తేలికో రాక్షసులను కొట్టడం హనుమంతుడికి అంత తేలిక అని చెప్పడం ఇక్కడ. మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం అక్కడ పెట్టాడు. హనుమంతుడు అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్తున్నాడు మహర్షి. మంత్రశాస్త్రంలో చెప్తున్న వాక్యం ఇది. స్వామి నువ్వు ఎలాంటి వాడివి అంటే రామాయణం అనే మాలలో రత్నం వంటి వాడివి అన్నారు. అంటే రామాయణం ఒక రత్నాల మాల, దానిలో కొలికి పూస అని ఉంటుంది. తెలుగులో కొలికి పూస అంటారు, తెలుసు కదా. కొలికి పూస అంటే మధ్యలో వచ్చే పూస అండి. ఒక రత్నాల మాల వేసుకున్నప్పుడు మధ్యలో పెద్ద లాకెట్లా పెడతారు, అది దాన్ని కొలికి పూస అంటారు ఇక్కడ. ఒకవేళ మాల మనం వేసుకుంటే కొలికి పూస మెడ దగ్గరికి వచ్చింది అనుకోండి, నెమ్మదిగా అలా తీసుకుని సెంటర్లో పెట్టుకుంటాం. సెంటర్లో ఉంటే అందం. కనుక హనుమంతుడు ఎలాంటి వాడంటే రామాయణ మాలకి కొలికి పూస వంటి వాట. కొలికి పూస హృదయానికి తగులుతూ ఉంటుంది. అలాగే రామాయణంలో మన హృదయాన్ని టచ్ చేసేటువంటి మహోన్నతమైన పాత్ర హనుమంతుడు. అది చెప్పడం ఇక్కడ. రామాయణ మహామాల రత్నం, హృదయ స్పర్శి రత్నం అని పేరు ఇక్కడ. హృదయాన్ని స్పర్శించేటువంటి రత్నం హనుమంతుడు. అందుకే రామాయణ మహామాలలో ఏదో ఒక పూసలా లేడు ఆయన, కొలికి పూసలా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. అటువంటి వందే అనిలాత్మజం. అలాగ గోష్పదీకృతముగా చేసిన మహానుభావుడు నువ్వు. ఇంత గొప్పవాడివి కనుకనే ఇక్కడికి రాగలిగావు. అయినా రాముడు అంత మామూలు వాళ్ళని పంపడు కదా అన్నదిట. మళ్ళీ వాళ్ళు ఆయన గొప్పతనం. హనుమంతుడు గొప్పవాడే, కానీ ఇంత గొప్పవాడిని చూస్ చేసుకున్నవాడు ఇంకంత గొప్పవాడు ఆయన పంపాడంటేనే గొప్పవాడిని పంపుతాడు. పరీక్షించకుండా సామాన్యులు నా వద్దకు పంపుతాడా అన్నది. ఆ మాట ఎంత గొప్ప అంటే సీతమ్మ దగ్గరికి వెళ్ళాలంటే వాడు గొప్పవాడే ఉండాలి. అలాంటి ఇవన్నీ వింటూ హనుమ సీతమ్మ యొక్క వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోతున్నాడు. పైగా సీతమ్మ దుఃఖం ఎలా ఉన్నదంటే, నిన్ను చూసి నాకు ఆనందం కలిగింది, రాముడి సందేశం చెప్పావు, చాలా సంతోషం, వెళ్ళి చెప్పు. ఏం చెప్తావు? రామనామ అనుకుంటూ ఇక్కడి వరకు బతికాను, రాముడు కుశలమా కాదా అని బాధతో బ్రతికాను, ఇప్పుడు రాముడు క్షేమంగా ఉన్నాడని తెలిసింది, ఆనందించాను, ఈ వార్త చెప్పు, నేను చూసినప్పుడు సీతమ్మ బ్రతికుంది అని చెప్పు అన్నదిట. చక్కటి మాట. నేను చూసినప్పుడు సీతమ్మ బ్రతికి ఉంది. తర్వాత 2 నెలలే అనగానే హనుమంతుడు, అమ్మ అలా బాధపడకు తల్లి, నీకు నిజంగా ఈ దుఃఖం తీవ్రమే అయితే ఆ దుఃఖాన్ని నేను ఇప్పుడే పోగొడతాను. ఒక్కసారి నా భుజం ఎక్కితే నేను తీసుకువెళ్ళి రాముడి దగ్గర నేను పెడతాను తల్లి అన్నట్ట. ఇక్కడ హనుమంతుడు చాలా గొప్ప మాట చెప్పాడు. నిన్ననే చెప్పాం కదా, అగ్నిని దూతం వృణీమహే. అగ్నిని దూతగా స్వీకరించాలి. ఏ దేవతకి ఆహుతి ఇవ్వాలని అగ్ని ద్వారానే ఇవ్వాలి. అందుకు సర్వదేవతాత్మకుడైన అగ్ని సాక్షాత్ రుద్రుడు. ఆ రుద్రుని ఆరాధన అగ్ని ద్వారా మనం చేస్తున్నాం ఇక్కడ. ఆ కారణం చేత హనుమంతుడు అగ్ని, హనుమంతుడు రుద్రుడు. ఇక్కడ ఒక మాట అంటాడు హనుమంతుడు. దాన్ని బట్టి నిన్న మనం చెప్పుకున్న యజ్ఞతత్వాన్ని మనం పరిశీలించవచ్చు. హనుమంతుడు ఏమంటున్నాడంటే, అమ్మా, ఆహుతుల్ని అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి దేవతలకు ఇచ్చినట్లుగా నేను నిన్ను తీసుకువెళ్ళి రాముడికి ఇస్తానన్నాడు. దీన్ని బట్టి నా అగ్నిహోత్రుడు నేనేని చెప్పడం ధ్వని చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉన్నదో. అలా చెప్పి, అంటే పవిత్రమైన ఆహుతిని దేవతలకు ఇచ్చినట్లుగా నేను తీసుకెళ్ళి రాముడికి ఇస్తాను అని చెప్పగానే అప్పుడు సీతమ్మనదిట నవ్వి, నిన్ను చూసుకున్నావా ఎలా ఉన్నావో, నువ్వు నన్ను తీసుకుపెడతావా అన్నదిట. ఇంతున్నావు, నువ్వు నన్ను భుజం మీద పెట్టుకు తీసుకుపెడతావా అన్నది ఒక్కసారి. పైగా ఆయన కూడా ఆనందపరుసరి మాట్లాడుతూ తాను ఎలా ఉన్నాడో చూసుకోలేదు. పురుషదంశక మాత్ర సన్, చిన్న రూపంతో ఉన్నాడు కదా, పిల్లంత ప్రమాణంలో మాట్లాడుతున్నాడు ఇదంతా. ఆయన భుజం ఎక్కమ్మా తీసుకెళ్తానంటే ఆవిడకి నవ్వు వచ్చింది ఒక్కసారి. నవ్వు వెళ్ళారమ్మా. అంతేకాదు,
తన 1000 పడగలందున అనంతుడవనిన్ విధాన. తన 1000 పడగలపై ఆదిశేషం భూమిని మోస్తున్నాడు అంటారే, నేను 14 భువనాల్ని నా భుజం మీద పెట్టగలనన్నాడు ఇక్కడ. అంటే 14 భువనాల్ని రక్షించే రుద్రస్వరూపుడు ఆయన అని ఎప్పుడైతే చెప్తూ తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్, సీతమ్మకు నమ్మకం కలిగించడానికై తన అసలు స్వరూపాన్ని చూపించబోతూ హనుమ కొంచెం దూరం వెళ్ళి తన రూపాన్ని పెంచాడు. ఒక్కసారి పెరుగుతున్న హనుమకు నమస్కరిద్దాం. ఆ స్వామి అంతవరకు అల్ప ప్రమాణ దేహంతో మాట్లాడుతున్న స్వామి మహత్పరిమాణంతో తన స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. తతో వర్ధితమారేభే సీతా ప్రత్యయ కారణాత్ మేరు మందర సంకాశో బహూదీప్తానల ప్రభా హరి పర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్టనకో భీమో వైదేహీమిదమబ్రవీత్. ఆ స్వామి మేరు మందర సంకాశ, ఒక మేరు పర్వతం వలె మందర పర్వతం వలె పెరుగుతూ బభో దీప్తానల ప్రభ, జ్వలిస్తున్న అగ్నిహోత్రుల్లో ఉన్నాడు స్వామి యొక్క స్వరూపము. అంతేకాదు హరి పర్వత సంకాశగా తామ్రవక్త్రో మహాబల, ఎర్రని ముఖముతో మహాబలమైనటువంటి శరీరంతో ఆకాశాన్ని అంటుకుంటంత రూపంతో పెరిగి వజ్రదంష్ట నఖో భీమో వైదేహీమదబ్రవీత్. వజ్రదంష్ట నఖ అంటే వజ్రదంష్ట వజ్రనఖ. హనుమంతుడికి వజ్రమంత్రం అనుకుంటు ఉందండి మంత్రశాస్త్రంలో. అందులో వజ్రదంష్ట్రాయ వజ్రనఖాయ వజ్రముఖాయ వజ్రరోమాయ వజ్రదేహాయ అంటే అందుకే మహావీర విక్రమ బజరంగి కుమతి నివారు సుమతి కేసంగి. విక్రమ బజరంగి, బజరంగి బలి అని అంటూ గగన పర్యంతం పెరిగిన ఆ రూపాన్ని పైనుంచి దేవతలు చూసి నమస్కరిస్తున్నారు. మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయిద మూర్తి త్రిపంచ నేత్ర సర్వాంగద కంఠహార కరుణాంబుది నన్ కృపజూడు మారుతి నన్ కృపజూడు మారుతి. దేవతలందరూ నమస్కరిస్తుంటే సీతమ్మ ఆశ్చర్యచకితురాలే చూస్తున్నది ఆ రూపాన్ని. అక్కడ వాల్మీకి అంటాడు పద్మపత్ర విశాలాక్షి సీత అన్నాడు. పద్మపత్రములు వంటి విశాల నేత్రములు కలిగిన సీతమ్మ చూస్తోందట. అంటే అసలే పెద్ద పెద్ద కళ్ళు, హనుమంతుడు రూపాన్ని చూసి ఆశ్చర్యం ఇంత చేసింది ఇక్కడ కళ్ళు. ఆశ్చర్యచకితురాలే చూసి హనుమకు నమస్కారం చేసి స్వామి నీ రూపాన్ని ఉపసంహరించవయ్యా అది. అప్పుడు మళ్ళీ స్వామి చిన్న రూపానికి వచ్చి ఇప్పుడు ఏమంటావమ్మా అన్నాడు. ఇప్పుడు నీ రూపం చూశాక నీతో రావడం మహా కష్టం అని తెలిసింది. ఇంత మహాప్రతాపమైన భుజమెక్కి వెళుతూ ఉంటే ఆ వేగానికి అక్కడ నేను పడితే ఉన్నది. అవన్నీ అక్కడ పెట్టుగాని ఒక్క చిన్న విషయం, రాముడు తప్ప ఇతర పురుషుల్ని నేను స్పృశించను అని చెప్తుందట. ఇది సీతమ్మ, అది పాతివృత్యం. పరపురుషం స్పృశింపనని పల్కిన పల్కు త్రిలోక వంద్యము. చాలా గొప్ప మాట అండి. భార్యాభర్తల ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ఉన్న విశేషం ఏంటంటే భార్యాభర్తలు మాత్రమే పరస్పర స్పర్శ, ఇతరులను గౌరవించరని. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదొక మర్యాద. ఆ మర్యాదకి సీతమ్మ ఒక పెద్ద తార్కాణం. అందుకు పరపురుషుని స్పృశించాను నేను రాముని తప్ప అని. అయితే రావణాసురుడు అపహరించి వచ్చినప్పుడు జుట్టు పట్టిలాగి ఎడం చేత్తో ఎత్తి పట్టుకొచ్చాడండి. మరి అప్పుడు వాడు పరపురుషుడే కదా అని హనుమంతుడు అడగలేదు. సీతమ్మే చెప్తోంది ఆ సమయంలో నేను అవసరాలను, నాకు సహాయం లేకపోవడం వల్ల అసహాయురాలని ఆ దుర్మార్గుడు హస్తస్పర్శ నాకు తగిలింది అని దుఃఖించి ఒక్కసారి పరపురుషుని స్పృశింపను అని చెప్పగానే హనుమంతుడు ఒక్కసారి అయ్యో తొందరపడి మాట్లాడేని అనుకున్నట్టు. మర్యాదలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఎందుకంటే మహారాణి, అందులో రామపత్ని, ఆ తల్లిని అమ్మ భుజమెక్కు అన్నానే, ఎంత పొరపాటు చేశారనుకున్నాడు హనుమ మనస్సులో. వెంటనే తల్లి రాముడి భార్యవి గనుక నువ్వు ఇలా మాట్లాడగలిగేవి తల్లి అంటాడు. ఇక్కడ విశ్వనాథ వారు గొప్ప మాట చెప్పారు. నీ చరణము రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు. అమ్మా నీ పాద ధూళి ప్రతి స్త్రీ పాపిట సింధూరంలో పెట్టుకోవాలి తల్లి అని నమస్కరించాడు ఇక్కడ. అది సీతమ్మ అంటే తెలుసుకోండి. ఇక్కడ సీతమ్మ భారత జాతికి ఆదర్శం. స్వామి వివేకానంద 1893లో ఇదే అమెరికాలో అనేక చోట్ల ప్రసంగించాడు. మొట్టమొదటి షికాగో 6 ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత రామాయణ ఔన్నత్యం, భారత ఔన్నత్యం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, భక్తి సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు ఎన్ని చెప్పాడండి మహానుభావుడు. 30 ఏళ్ల కుర్రాడు. ఒక్కసారి మీ పిల్లలకి చెప్పండి, 30 ఏళ్ల కుర్రాడు ఇంత చెప్పగలిగాడు. కనుక అవన్నీ కూడా వృద్ధాప్యంలో చూసుకుందా కాదు. స్వామి వివేకానంద చెప్తూ ఈ దేశాల్లో ఎలా మాట్లాడాడో మహానుభావుడు గొప్ప మాట చెప్పాడండి. ప్రపంచంలో ఉన్న సాహిత్యం అంతా నాశనమైపోయినా పర్వాలేదు, రామాయణం బ్రతికితే చాలు. ఆ రామాయణంలో కూడా మా సీతమ్మ పాత్ర ఒక్కటి ఉంటే చాలు, మొత్తం మానవ జాతి ఉజ్జీవింపబడుతుంది అని చెప్పాడు మహానుభావుడు. సీతమ్మ యొక్క పాత్ర, భారత జాతికి సీతమ్మ ఆదర్శం అని చెప్పాడు. ఆమె యొక్క దృఢత్వం, ఆమె నిష్ఠ, పవిత్రత, ఆ పవిత్రత, క్యారెక్టర్, అది సీతమ్మ యొక్క గొప్పతనం అన్నాడు. అందుకే సీతమ్మ అంత మహోజ్వలమైన పాత్ర రామాయణంలో. ఆ కారణం చేతనే
ఉపనిషత్తుల్లో సీతమ్మ మంత్రములు ఉన్నాయండి. ఈ సమయంలో మనం సుందరకాండ చెప్పేటప్పుడు సీతాదేవిని ప్రార్థించుకోవాలి. ఆ తల్లి రాజరాజేశ్వరి, సామాన్యురాలు కాదు, జగదంబ. ఆవిడ జగన్మాత. జగన్మాత అనే తత్వాన్ని ఉపనిషత్తు ఒక మాట చెప్తోంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావ సాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వం ఉపాస్మహే. సీతాతత్వం ఉపాస్మహే. అందుకే ఆ తల్లిని ప్రార్థించడం. ఈ తల్లి ప్రార్థనలో మనకి సీతాముదార చరితాం విధి సాంబ విష్ణు వంద్యాం త్రిలోక జననీం నతకల్పవల్లీం హేమైరనేక మణిసంచయ కోటి భాగై భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీ సీతాం నమామి. ఇక్కడ సీతాం ఉదార చరితాం విధి సాంబ విష్ణు వంద్యాం అన్నారు. ఇక్కడ అంటే బ్రహ్మ విష్ణు రుద్రాదుల చేత కూడా పూజింపబడే పరాశక్తి ఆ తల్లి. ఆ పవిత్రమైన మూర్తిని ఈ సమయంలో మనం ధ్యానించాలి. అందుకే వివేకానంద మొదలైన మహాత్ములు ఆ తల్లి యొక్క ఔన్నత్యాన్ని అంత కీర్తించారు. ఇక్కడ మొత్తం రామకథకి సీతమ్మ అంత ప్రధానం. అంతేకాదు ఇక్కడ కొంచెం ఆలోచిస్తే ఒక రహస్యం కనబడుతుందండి. నిజానికి సీతమ్మకి దిగులుందా? హనుమంతుడికి వీడికేం దిగులు లేదని తెలిసిపోయింది. దిగులే ఉంటే నిజానికి ఆ భయంలో అమ్మ నేను తీసుకెళ్తానంటే వచ్చేసేది. అదే ముట్టుకోను అని చెప్పక్కర్లేదు. పెళ్ళాళ్ళు అంటువాడు హనుమంతుడు. నిజానికి తనని తాను కాపాడుకోవాలనుకుంటే వచ్చేది, వెళ్ళిపోయేది. కానీ ఆవిడ ఒక మాట అంటుంది హనుమంతుడితో, చూడు ఆ రావణాసురుడు దొంగలా తీసుకొచ్చాడు ఇక్కడికి, మళ్ళీ నువ్వు నన్ను దొంగలా తీసుకెళ్ళద్దు. రాముడు దొరలా వచ్చి వీళ్ళని సంహరించి తీసుకెళ్ళాలి. ఇక్కడ రాముడు లాంటి వాడికి తగిన పని ఏమిటంటే, ఏదో నేను కష్టపడుతున్నానని తీసుకుపోతే లాభం లేదు. రాముడైన వాడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ సంహరించి శిక్షించి అప్పుడు నేను తీసుకెళ్ళాలి. ఇదే రాముడికి తగిన పని. అందుకు రాముడి పని రాముడిని చేయని ఎందుకంటే ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ మనం గమనించవలసిన అంశంలో రెండు. సీతమ్మే తగలబెట్టగలదు, సామాన్యురాలు కాదు. ముందే అంది కదా, భస్మార్హ తేజస, తగలబెడతాను జాగ్రత్త అనేది. ఇక్కడ తాను తగలబెట్టగలదు. హనుమంతుడు పగలగొట్టగలడు రావణాసురుణ్ణి. ఒక్క గుద్దు అంటే రావణుడి పని పూర్తి. ఆయనే చెప్పాడు, నా రావణ సహస్రమ్మే యుద్ధే